హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. జనరల్గా మనకి ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సో డాక్టర్ మనకి ఎంత ఫీవర్ ఉందో ఎలా చెక్ చేస్తారు? థర్మోమీటర్ పెట్టి చెక్ చేస్తారు. సో ఈ థర్మోమీటర్లో మెర్క్యూరీ అనేటువంటి ఒకటి ఉంటుంది. సో ఈ మెర్క్యూరీ ద్వారానే మనకి టెంపరేచర్ తెలుసుకునేటువంటి ప్రయత్నం డాక్టర్ చేస్తారు. అలాగా ఒక థర్మోమీటర్లో మాత్రమే కాదు, మనం పళ్ళు పుచ్చిపోయినప్పుడు కూడా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అమాల్గం అంతా, అంటే డెంటల్ అమాల్గం ఏదైతే ఉందో దాంట్లో కూడా మెర్క్యూరీ అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ కాస్మోటిక్స్లో కూడా మెర్క్యూరీని యూజ్ చేస్తారు, బ్యాటరీస్లో కూడా మెర్క్యూరీ యూజ్ చేస్తారు. మరి ఇప్పుడెందుకు మనం మెర్క్యూరీ గురించి డిస్కస్ చేసుకుంటున్నామంటే, రీసెంట్గా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ మీనామాటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీ. సో మీనామాటా కన్వెన్షన్ ఏదైతే మనకి గతంలో జరిగిందో దానికి సంబంధించి సభ్య దేశాలు అన్నీ కూడా కలిసి భవిష్యత్తులో అంటే 2030 సంవత్సరం కల్లా మెర్క్యూరీ యూజ్ చేసేటువంటి ప్రయత్నాలు బాగా తగ్గించాలి. ఎందుకు అంటే ఈ మెర్క్యూరీని యూజ్ చేయడం వల్ల హెల్త్ డిజార్డర్స్, ఉదాహరణకి ఈ యొక్క నర్వస్ సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంది, దానివల్ల ఎక్కువగా మంది చనిపోయే అవకాశం కూడా ఉందని చెప్పేసి మనకి రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. ఈవెన్ WHO కూడా టాప్ 10 కెమికల్స్ ఏవైతే ప్రపంచ దేశాల మొత్తం మీద కూడా ఉంటాయో మెర్క్యూరీ అనేది టాప్ 10లో ఉంది. సో మనిషిని చంపగలిగేటువంటి కెమికల్ ఇది ఒక పాయిజన్ లాగా ఉంది అని చెప్పేసి WHO కూడా చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో అసలు మీనామాటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. సో దానికంటే ముందు లాస్ట్ క్లాస్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏమి ఇచ్చాను అంటే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ కన్స్టిట్యూటెడ్ అండర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. 1986 EPA చట్టం ప్రకారం ఏ సంస్థ ఏర్పాటైంది అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుందండి, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ. ఇక్కడ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతారు, ఇది బోర్డు ఉంది, ఇది అథారిటీ ఉంది. సో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సంస్థకి అథారిటీ ఉంటే అది ఖచ్చితంగా స్టాట్యూటరీ బాడీ అని గుర్తుపెట్టేసుకోండి, సింపుల్ లాజిక్. తర్వాత రిమైనింగ్ కూడా అనలైజ్ చేద్దాం. ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ అనేటువంటిది ఇదొక టెక్నికల్ బాడీ అండి, ఇదొక టెక్నికల్ బాడీ, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద పనిచేస్తుంది. అదేవిధంగా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు కూడా ఇది కూడా మనకి ఒక సైంటిఫిక్ బాడీ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద పనిచేస్తుంది. అండ్ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఈ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది ఇది ఒక సొసైటీ అండి, అటానమస్ సొసైటీ అని చెప్తాం ఇది. సో ఇది అటానమస్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఇది రిజిస్టర్ అయినటువంటి సొసైటీ అనమాట. సో ఎగ్జామినేషన్ హాల్లో ఇలాగ ఈజీగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కమిషన్ ఇచ్చారు, బోర్డు ఇచ్చారు, అథారిటీ ఇచ్చారు, డెవలప్మెంట్ ఇచ్చారు, ఆర్ ఏజెన్సీ ఇచ్చారు. సో మనకి సింపుల్ లాజిక్ ఏంటంటే అథారిటీ ఉన్నట్టయితే ఖచ్చితంగా చట్టబద్ధమైనటువంటి సంస్థ. మరి కమిషన్ ఉంటా కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది కదా, ఖచ్చితంగా కమిషన్ అనే వర్డ్ ఉంటే మనకి కొన్ని సందర్భాల్లో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని కూడా అంటాం. సో ఈ 50-50 ఛాన్సెస్ అరైవ్ అవ్వడానికి మనకి చాలా కామన్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. నౌ ఈ మీనామాటా కన్వెన్షన్, యాక్చువల్గా ఈ మీనామాటా అంటే ఇదొక న్యూరలాజికల్ డిసీజ్ అండి. జపాన్లో వచ్చినటువంటి ఈ డిసీజు కారణం ఏంటంట, ఈ మీనామాటా అనేటువంటి డిసీజు జపాన్లో వచ్చిందంట. ఈ జపాన్లో వచ్చినటువంటి దీనికి అసలు ఏంటి మీనామాటా డిసీజ్ అనేది ఎందుకు వచ్చిందంటే, మెర్క్యూరీ లెవెల్స్ అనేటువంటివి బాడీలో ఎక్కువగా ఉండడం వల్ల అది పాయిజన్గా మారి నర్వస్ సిస్టమ్ని దెబ్బతీసింది. సో చాలామంది చనిపోవడం కూడా జరిగింది ఈ యొక్క 1950s ఆ టైం పీరియడ్లో. సో దాన్ని కొంత రాటిఫికేషన్ అంటే కొంత మిటిగేట్ చేయడం కోసం, ఈ యొక్క మెర్క్యూరీ కన్జంప్షన్ని బాగా తగ్గించడం కోసం కొన్ని దేశాలు అనేటువంటివి ముందుకు వచ్చి ఇలా మీటింగ్ పెట్టుకొని భవిష్యత్తులో 2030 సంవత్సరం కల్లా లేదా 2025 సంవత్సరం కల్లా ఈ మెర్క్యూరీ లెవెల్స్ని పూర్తిగా తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో రీసెంట్గా మనకి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇది 2023 నవంబర్లో జరిగినటువంటి కన్వెన్షనే, కానీ ఇప్పుడు రీసెంట్గా ఎగ్జామ్స్లో మనకి దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇది ఒక రివిజన్ లాగా చూసుకోవచ్చు. సో పార్టీస్ ఏం చెప్పాయి అంటే, సాధారణంగా ఈ మెర్క్యూరీ అనేటువంటిది ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు, బ్యాటరీస్లో,
తర్వాత స్విచ్చెస్లో కానివ్వండి, రిలేస్ అండ్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ అంటే బల్బ్స్లో మెర్క్యూరీ బల్బ్స్ ఉన్నాయి కదా, వాటిలో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఈ కన్జంప్షన్ అంటే ఇలాంటి మెటీరియల్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో వాటిలో మెర్క్యూరీ కన్జంప్షన్ని ఆర్ మెర్క్యూరీ యూసేజ్ని బాగా తగ్గించాలి. అండ్ ఏ న్యూ రిక్వైర్మెంట్ వాస్ అగ్రీడ్ టు అడ్వాన్స్ ద ఫేజ్ డౌన్ ఆఫ్ డెంటల్ అమాల్గమ్ అండ్ యాజ్ ఆఫ్ 2025 2025 సంవత్సరం కల్లా ఈ డెంటల్ అమాల్గమ్ దీంట్లో కూడా ఎక్కువగా మెర్క్యూరీ యూజ్ చేస్తున్నారంట. ఏంటి అసలు ఈ డెంటల్ అమాల్గమ్ అంటే? మనం సాధారణంగా పళ్ళు పుచ్చిపోయినప్పుడు అది అంతా క్లీన్ చేసి మనకి సిమెంటింగ్ వేస్తుంటారు కదా, దాంట్లో ఈ యొక్క మెర్క్యూరీని యూజ్ చేస్తారంట. అది ఈ యొక్క హెల్త్ కండిషన్స్ని బాగా దెబ్బతీసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో 2025 కల్లా ఈ యొక్క డెంటల్ అమాల్గమ్ని పూర్తిగా తగ్గించాలి, ఫేజ్ అవుట్ చేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే మనకి ఈ పార్టీస్ అంటే కంట్రీ సిగ్నేటరీస్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అబౌట్ మీనామాటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీ, ఇది 2013 సంవత్సరంలో జెనీవాలో జరిగినటువంటి సమావేశంలో అడాప్ట్ చేయడం జరిగింది. అండ్ ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందంటే 2017 సంవత్సరంలో ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. అండ్ ప్రపంచం మొత్తం మీద కూడా చాలా కన్వెన్షన్స్ ఉంటాయి, చాలా ట్రీటీస్ ఉంటాయి, కానీ 99% ఆఫ్ ద ట్రీటీస్ లేదా 99% ఆఫ్ ద కన్వెన్షన్స్ అనేవి బైండింగ్ అవ్వవు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీనామాటా కన్వెన్షన్ అనేటువంటిది బైండింగ్, అంటే ఖచ్చితంగా సిగ్నేటరీస్ అందరూ కూడా ఫాలో అవ్వవలసిందే. సో సిగ్నేటరీస్ అన్నీ బైండింగ్ అవ్వాల్సింది, అంటే ఎవరైతే ఈ కన్వెన్షన్లో సంతకం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా దీన్ని తూచా తప్పకుండా పాటించాలి. బైండింగ్ అంటే దాని మీనింగ్ అర్థం అది అనమాట. సో ఇట్ ఈస్ ఫస్ట్ గ్లోబల్ లీగల్లీ బైండింగ్ ట్రీటీ టు ప్రొటెక్ట్ హ్యూమన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ మెర్క్యూరీ. సార్ మెర్క్యూరీ నుంచి మనిషి యొక్క ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత కాబట్టి దీన్ని లీగల్లీ బైండింగ్ చేశారు. ఎవరైతే సిగ్నేటరీస్ అంటే సంతకం చేస్తారో ఈ కన్వెన్షన్లో వాళ్ళందరూ కూడా కంపల్సరిగా ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించాలి. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా తూచా తప్పకుండా ఫాలో అవ్వాలన్నమాట. సో ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద జపాన్లో వచ్చినటువంటి మీనామాటా డిసీజ్, అంటే ఈ యొక్క న్యూరలాజికల్ డిసీజ్ ద్వారా 1950లో చాలామంది జపాన్లో చనిపోయారండి ఈ డిసీజ్ రావడం వల్ల. సో అందుకని ఈ మీనామాటా కన్వెన్షన్ వచ్చింది. టోటల్గా 144 మంది మీట్ అయితే 128 మంది సంతకం పెట్టారు. అంటే మేము ఫాలో అవుతాము, ఈ మెర్క్యూరీ లెవెల్స్ని తగ్గించడానికి మేము ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతామని చెప్పడం జరిగింది. సో అవుట్ ఆఫ్ 144 పార్టీస్ 128 ఆర్ సైన్డ్, సంతకం చేశారు. అందులో భారతదేశం కూడా ఉంది. 2018 సంవత్సరంలో మనం సంతకం చేశాము. కాకపోతే మనం చెప్పినటువంటి ఒక అంశం ఏంటంటే మేము మెర్క్యూరీ బేస్డ్ ప్రొడక్ట్స్ అనేటువంటివి 2025 వరకు కొంత యూజ్ చేస్తాము, ఆ తర్వాత తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు జరుపుతామని చెప్పడం జరిగింది. సో యూజ్ ఆఫ్ మెర్క్యూరీ బేస్డ్ ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెసెస్ ఇన్వాల్వింగ్ మెర్క్యూరీ కాంపౌండ్స్ అప్ టు 2025 2020 సంవత్సరం వరకు కొంత కంటిన్యూ చేస్తాము. సడన్గా మేము తగ్గించలేము, భవిష్యత్తులో ఖచ్చితంగా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తాము అని మనం చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనం ఫాలో అవుతూ వచ్చాం. సో ఈ కాంటెక్స్ట్లో అసలు మెర్క్యూరీ అనేటువంటిది, ఈ యొక్క మెర్క్యూరీ అనేది ఎందుకు అంత డేంజరస్, అసలు అంత ఎక్కడి నుంచి ఈ మెర్క్యూరీ వస్తుందంటే మనకి నార్మల్గా గోల్డ్ స్మిత్ ఉంటాడు కదా, అదేవిధంగా గోల్డ్ మైనింగ్ చేసేప్పుడు కూడా మెర్క్యూరీ అనేటువంటి రిలీజ్ అవుతుంది. సో మెర్క్యూరీ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే ఒకటి కోల్ ప్లాంట్స్ నుంచి, ఈ యొక్క బొగ్గు ఆధారంగా తయారు చేసేటువంటి పవర్ ఉంటుంది కదా, ఈ కోల్ ప్లాంట్స్ నుంచి కూడా మెర్క్యూరీ అనేది రిలీజ్ అవుతుంది. గోల్డ్ మైన్స్ నుంచి మెర్క్యూరీ రిలీజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా గోల్డ్ స్మిత్ ఎవరైతే బంగారం తయారు చేస్తారో వారు తయారు చేసేప్పుడు కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ మెర్క్యూరీ అనేటువంటిది కూడా వస్తుంది. తర్వాత మనకి కంట్రోల్ మెర్క్యూరీ ఎయిర్ ఎమిషన్స్ ఫ్రమ్ కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్, అంటే ఎక్కువగా కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ నుంచి మెర్క్యూరీ వస్తుంది కాబట్టి దీన్ని తగ్గించాలి. గోల్డ్ మైనింగ్లో కూడా మెర్క్యూరీ వస్తుంది కాబట్టి అంటే మెర్క్యూరీ అనేది ఎక్కడ వస్తుందో అక్కడ తగ్గించాలి అన్నట్టుగా ఈ మీనామాటా కన్వెన్షన్లో భాగంగా తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ మెర్క్యూరీ అనేటువంటి సాధ్యమైనంత వరకు బ్యాటరీస్లో, స్విచ్చెస్లో, లైట్స్, మెర్క్యూరీ బల్బ్స్ కానివ్వండి, కాస్మోటిక్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. కాస్మోటిక్స్లో మనం యూజ్ చేసేటటువంటి కాస్మోటిక్స్లో కూడా మెర్క్యూరీ అనేది కలిసి ఉంది కాబట్టి దాన్ని కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ పెస్టిసైడ్స్లో కూడా మెర్క్యూరీ ఉంటుంది. డెంటల్ అమాల్గమేషన్ ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ, ఎందుకంటే సాధారణంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరికీ టూత్ ప్రాబ్లం అనేటువంటిది వస్తుంది. సో ఈ టూత్ ప్రాబ్లం వచ్చినప్పుడల్లా మనం సింపుల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సిమెంట్ వేయించుకున్నాము అని చెప్తూ ఉంటారు, దాన్నే డెంటల్ అమాల్గమ్ అంటాం. సో దాంట్లో మెర్క్యూరీ అనేటువంటిది యూజ్ చేస్తున్నారు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో
సప్లై అండ్ ట్రేడ్ ఆఫ్ మెర్క్యూరీని కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ సేఫర్గా మెర్క్యూరీని స్టోర్ చేయాలి, అది లీక్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంట, అసలు ఈ యొక్క ఇంటర్నేషనల్ అగ్రిమెంట్లో భాగంగా మెర్క్యూరీ అనేటువంటిది ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తున్నారు, థర్మోమీటర్స్లో కానివ్వండి, బీపీ చెక్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని మెల్లిమెల్లిగా ఫేజ్ అవుట్ చేయండి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఒకటి వచ్చింది, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన సింపుల్గా ఒక గన్ లాంటిది పట్టుకొని చెక్ చేస్తాడు అనమాట ఫీవర్. సో అట్లాంటివి ఇంట్రడ్యూస్ చేయాలి తప్ప మనం యూజ్ చేయకూడదు. తర్వాత ప్రమోట్ ఓరల్ హెల్త్ అండ్ రెడ్యూస్ డెంటల్ అమాల్గమ్ యూజ్, అంటే ఈ డెంటల్ అమాల్గమ్ అనేటువంటిది మనం యూసేజ్ తగ్గించాలన్నట్టుగా డబ్ల్యూహెచ్ఓ అనేటువంటిది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది కూడా చెప్పింది. అసలు మెర్క్యూరీ గురించి మనం ఏం తెలుసుకోవాలి, అసలు ఏంటి మెర్క్యూరీ అనేది, ఈ యొక్క కెమికల్ ఎట్లా వచ్చిందంటే ఇది సాధారణంగా మనకి ప్రకృతిలో దొరికేటువంటిదండి. మెర్క్యూరీ అనేటువంటిది గాలిలో దొరుకుతుంది, నీళ్ళలో దొరుకుతుంది, సాయిల్లో కూడా మెర్క్యూరీ అనేటువంటిది మనకి ఈ యొక్క ఎలిమెంట్ అనేది దొరుకుతుంది అనమాట. మరి అదర్ సోర్సెస్ ఏంటి, గోల్డ్ మైనింగ్ చేసేటప్పుడు కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ అనేటువంటివి పనిచేసినప్పుడు, అంటే ఆపరేట్ చేసినప్పుడు మెర్క్యూరీ అనేది వస్తుంది. ఇందాకే మనం మాట్లాడుకున్నాం కోల్ మైనింగ్ సంబంధించి ఈ యొక్క కోల్ ఆపరేషన్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా దొరికే అవకాశం ఉంటుంది. మే హ్యావ్ టాక్సిక్ ఎఫెక్ట్స్ ఆన్ నర్వస్ సిస్టమ్, సో నరాల వ్యవస్థ పైన ఎక్కువగా ఇది దాని యొక్క ఇంపాక్ట్ చూపిస్తుంది, మొత్తం ఒక పాయిజన్గా కూడా తయారయ్యే అవకాశం ఉంది. తర్వాత మనకి థైరాయిడ్ కూడా ఈ మెర్క్యూరీ కంటెంట్ బాడీలో ఎక్కువ ఉండడం వల్ల థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంది, కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, కంప్లీట్గా మన యొక్క రోగ నిరోధక శక్తి ఏదైతే ఇమ్యూనిటీ సిస్టమ్ అంటామో అది కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, కళ్ళకు ఇబ్బందులు కలుగుతాయి, తర్వాత ఈ పంటి గమ్స్ కానివ్వండి స్కిన్ మీద ఎఫెక్ట్ కూడా జరుగుతుంది. అంటే మెర్క్యూరీ యూసేజ్ వల్ల దాన్ని లిమిటెడ్గా యూజ్ చేసుకుంటే బాగుంటుంది, దాన్ని అతిగా యూజ్ చేసుకుంటే ఇవన్నీ అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అందుకే డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందయ్యా అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ 10 కెమికల్స్ ఆఫ్ మేజర్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్. ప్రపంచ దేశాల మొత్తం మీద, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా 10 కెమికల్స్ చాలా సీరియస్ ఇంజ్యూరీస్ ఆర్ చాలా సీరియస్ ఎఫెక్ట్స్ అనేటువంటి ప్రజల మీద చూపిస్తున్నాయి. అంటే ఆ 10లో మెర్క్యూరీ అనేది ఒకటిగా తేల్చడం జరిగింది, ఎవరు, డబ్ల్యూహెచ్ఓ అనేది. సో దెర్ ఈస్ నోన్ సేఫ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్, అంటే మెర్క్యూరీకి తక్కువ ఎక్స్పోజ్ అయితే సేఫ్లో ఉంటామా, లేదా ఎక్కువ ఎక్స్పోజ్ అయితే ఇబ్బంది పడతామా, అట్లా లెవెల్స్ అనేవి ఇప్పటివరకు తెలియదు. అంటే మెర్క్యూరీకి కొద్దిగా ఎక్స్పోజ్ అయినా, లేదా మెర్క్యూరీ అనేది కొద్దిగా కంటెంట్ వచ్చిన మన బాడీలోకి ఎఫెక్ట్ అనేటువంటిది జరగదేమో, లేదంటే మనం జనరల్గా అనుకుంటుంటాం కదా ఏముందిలే ఇది ఒకసారి, జనరల్గా పొల్యూషన్ కూడా ఒకసారి పిలిస్తే ఏమవుతుంది, లేదా ఒక్కసారి అది మనకి స్కిన్కి టచ్ అయితే ఏమవుతుంది అని అనుకుంటూ ఉంటాం. సో కానీ అలాంటి కండిషన్ అనేది మెర్క్యూరీకి లేదనమాట. ఈవెన్ స్మాల్ ఆర్ మైన్యూట్ లెవెల్స్ ఆఫ్ మెర్క్యూరీ అనేది మన బాడీ లోపలికి వెళ్ళినా సరే చాలా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది అని చెప్తున్నారనమాట డబ్ల్యూహెచ్ఓ. సో ఇది ఈ మెర్క్యూరీకి సంబంధించి. సో థర్మోమీటర్స్లో, బారోమీటర్స్లో, బ్యాటరీస్లో, పెస్టిసైడ్స్లో, మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్లో కానివ్వండి, సో డెంటల్ అమాల్గమ్స్లో, సో ఇట్లా ఉంటుందన్నమాట. డెంటల్ అమాల్గమ్స్ అంటే మనకి పంటి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పుచ్చినంతా కూడా తీసి అమాల్గమ్ అనేటువంటిది వేస్తారు. సో ఇది మెర్క్యూరీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ మినామాటా కన్వెన్షన్. సో మినామాటా కన్వెన్షన్లో భారతదేశం అనేది సిగ్నిటరీయా కాదా, సిగ్నిటరీ. ఏ ఇయర్లో సంతకం పెట్టింది, 2018లో సంతకం పెట్టింది. 2025 తర్వాత నుంచి ఫేస్ డౌన్ చేసుకుంటూ వస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ క్వశ్చన్ కూడా ఇచ్చాను, ద మియావాకీ మెథడ్ ఈస్ వెల్ నోన్ ఫర్ ద. మియావాకీ మెథడ్ అనేది దేనికి సంబంధించింది, లేదా దేనికి ప్రసిద్ధి చెందింది? ప్రమోషన్ ఆఫ్ కమర్షియల్ ఫార్మింగ్ ఇన్ ఎరిడ్ అండ్ సెమీ ఎరిడ్ ఏరియాస్, హార్వెస్టింగ్ విండ్ ఎనర్జీ ఆన్ కోస్టల్ ఏరియాస్ అండ్ ఆన్ సీ సర్ఫేసెస్, development of gardens, genetically modified flora using the creation of mini forest in urban areas. సో ఈ మియావాకీ మెథడ్ అనేటువంటిది దేనికి సంబంధించింది అని క్వశ్చన్ ఇచ్చాను. మీ యొక్క ఆన్సర్ అనేది కమెంట్ బాక్స్లో తెలియజేయండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.